క్షమించన్నయ్యా. ఊరుకో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ మనసు నచ్చిన కుర్రనిచ్చి పెళ్లి చేయాలని స్వామివారు చెప్పారు. అన్నయ్యా. అవునమ్మా, నీ ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను బతికేది. నువ్వు నేర్పించి నేను ఎలా బతకగలను చెప్పు. అమ్మా, ఆ అబ్బాయి ఎవరు? ప్రెసిడెంట్ భద్రాచలం గారు అన్నగారు అబ్బాయి. అబ్బాయి పేరు? ప్రేమ్ బాబు. ఏటలా కంగారు పడిపోతున్నావు? ఏటేటి భయ్యా, అంటిగాడు మన పేమ బాబుని ఎత్తుకుంటా టౌన్కి వెళ్ళాడంట. ఎందుకంటాడేటి భయ్యా, ఆడి చెల్లెలకి మన పేమ బాబుకి కాలేజీలో అంట. అది తెలుసుకుని ఈడు పట్టం వెళ్ళాడంట. ఇక మన పేమ బాబు సంగతి కన్న కొడుకు ఎంటకు లేడు, ఉన్న అన్న కొడుకు కూడా పోతాడంటే ఆ ఎన్నవేటి భయ్యా. అంతా మన మంచిగారా. ఈ పెళ్లికి పేంబాబు గారు ఒప్పుకున్నా మా అన్నయ్య ఒప్పుకోడు. అప్పుడు ఏటవుద్ది నాకు తెలదు. ఈ ఆస్తికున్న ఒకే ఒక వారసుడు ఇంట్లోంచి బయటికి గెంటే పడతాడు. ఒకవేళ పేంబాబు గారు ఒప్పుకోలేదనుకో, అప్పుడేటవుతుంట. నువ్వే చెప్పు భయ్యా. ఆ అంజిగాడు ఈ ప్రాణం తీసేస్తాడు. అంటే ఈ ఆస్తికున్న ఒక వారసుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఈ రెండిట్లో ఏం జరిగినా మీ అన్నగారు ఆస్తి మొత్తానికి వారసుడివి. అమ్మో అమ్మో భయ్యా, నువ్వు కూడా పోతే నేనే కదా వారసుడిని. మాట వరుసగా అన్నాను.